ఉస్మానియా యూనివర్సిటీ దీనికోసం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇంకో ఇవన్నీ నోటిఫికేషను దేనికోసం అంటే అందులో సెక్యూరిటీ సప్లై కోసం అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇగో ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్. ఒకసారి నోటిఫికేషన్ చదువుతా. ఈ కాంట్రాక్ట్ దీని కథ ఉన్నా ఎవరికి ఇచ్చిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ సిండికేట్ అని మళ్ళోసారి నేను ప్రూవ్ చేయబోతున్నా. మళ్ళొకసారి ఇది ప్రూఫ్. ఇది మొన్నొకటి ప్రూఫ్ చేసిన. ఏమని ప్రూఫ్ చేసిన? ఈరోజు మీరు టీడీపీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో పోయే ఎమ్మెల్సీల పైన మీరు అవిశ్వాసం పెట్టిండ్రు. ఓకే, ఈరోజు హైదరాబాద్లో మీకు 90కి పైగా బీఆర్ఎస్కు మీకు కౌన్సిలర్ కార్పొరేటర్స్ ఉంటారు. మరి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కు పోయిన హైదరాబాద్ మేయర్ పైన మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టలేదు అని చెప్పి నేను ఇవాళదాకా వాళ్ళ దగ్గర జవాబు లేదు. హరీష్ రావు చెప్పలే, నాకు కేటీఆర్ చెప్పలే. మీరంతా దొంగలు అని చెప్పడానికి ఇప్పుడు ఒక సాక్ష్యం మీ ముందుస్తున్నా. ఇప్పుడు ఒక సాక్ష్యం ముందుస్తున్నా. ఇంకో ఇది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ వరకు ఎవరికి ఇచ్చిండ్రో ఇప్పుడు నేను చెప్తా. ఓకేనా? ఇది ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. Usmania University Hyderabad is inviting the tenders in the prescribed formats for the interested outsourcing agencies for the supply of security persons on sourcing purely temporary. The interested outsourcing employees will update a registration, submit their application అని చెప్పి ఇదంతా వస్తాయి కదా. ఇదంతా ఉన్నది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ది టెండర్స్ విల్ బి ఓపెన్డ్ ఆన్ 10/9/2025 at 9 PM. ది కమిటీ రూమ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఇదంతా. ఓకేనా? ఇది టెండర్ వేసిండ్రు. ఓకే, ఇక ఈ టెండర్ ఎవరికి వచ్చిందంటే ఈరోజు మరి ఇక ఈ బాబుకి వచ్చింది. ఈ బాబు ఏ బాబు? ఈ బాబు ఎవరు? శివప్రకాష్ అంటే సిరికొండ శివప్రకాష్. సిరికొండ ఇంటి పేరు ఎవరిది ఐడియా ఉందా? సిరికొండ శివప్రకాష్. సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఈ వర్క్ వచ్చింది. సిరికొండ మధుసూదనాచారికి ఈ వర్క్ వచ్చింది. సిరికొండ మధుసూదనాచారి యాజ్ పర్ టెండర్ రేషన్ కాబట్టి ఆయన వర్క్ వచ్చిందని మనం అందామా? ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోతా. ఇవాళ తెలంగాణ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కార్యకర్తలు తెలంగాణ ఉన్న కార్యకర్తలు అందరికీ 1000 కోట్ల రూపాయలు ఇచ్చే దమ్ము మాకున్నది. మేము 1000 కోట్ల రూపాయలు అంటే అవసరమైతే ఈరోజు గాంధీ ఫ్యామిలీకి అని ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, ఈరోజు నువ్వు వర్కులు కానీ పనులు కానీ ఈరోజు ఎవరికి ఇస్తున్నావు? అదే బీఆర్ఎస్కి ఇస్తున్నావు. ఇక చూపిస్తున్నా. సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఈరోజు మరి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ యొక్క కాంట్రాక్ట్ ఈరోజు ఈయనకి ఇచ్చారు. ఇక ఓకేనా? ఇది మరి ఈయన అర్హుడు కావచ్చు. మేము ట్రాన్స్పరెంట్గా పోతున్నాము. మేము పార్టీలకు అతీతంగా పోతున్నాము. మేము ఎవరికైతే మరి అన్ని అర్హతలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాము అని మీరు అనొచ్చు. ఓకేనా? అందులో నాకేం ఇబ్బంది లేదు. మీరు అన్నదానికి నేను కూడా కట్టుబడి ఉంటా. ఇక మరి ఇందులో వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్పినా చూద్దాం. ఇది చెక్ లిస్టు. ఓకేనా? ఇది చెక్ లిస్టు. రాహుల్ గాంధీ గారు మళ్ళీ మాట్లాడతాం మీతోని, పక్కకు ఉండండి. రైట్. ఇక ఈ చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్లో ఏమేమి అడిగినరు? నంబర్ వన్ ఏమని అడిగినారు? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ప్రీవియస్ 3 years, దట్ ఈస్ 2022 to 2023 కెళ్ళి 25 వరకు, అంటే 3 ఏళ్ళు. 2022 కెళ్ళి 2005 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలి అన్నాడు. మళ్ళీ ఇంకేమన్నారు? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఫర్ ది ప్రీవియస్ 3 financial years. ఓకేనా? ఈ 2 అడిగింది కదా. ఈ 2 ఎప్పుడు పెట్టినది? ఎప్పుడు డేట్ బాగా గుర్తుపెట్టుకో. 2022 కెళ్ళి 2025 వరకు 3 సంవత్సరాలు ఉండాలి. ఇక ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కట్టిందో చూద్దాం. ఈయన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు కట్టిందనేది మనం చూద్దాం. ఓకేనా? ఇక ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఆయన కట్టిన రిటర్న్స్. ఓకేనా? ఎప్పుడు కట్టిన రిటర్ను? డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ది ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు? 6/11/2025 రోజు ఇచ్చిండ్రు. డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడైంది? ఆడిట్ ఎప్పుడైంది? 6/11/2025 అయింది. అంటే ఆడిట్ అయినది ఎప్పుడైంది? ఈ రోజు జరిగింది. ఓకేనా? ఇది పక్కన పెడదాం. ఇది పక్కన పెడదాం. ఇగో ఓకేనా? ఇంగో ది ఏజెన్సీ షల్ సబ్మిట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ది ఇమీడియట్ ప్రీవియస్ ఇయర్స్ financial year 2022-2025. The agency shall submit copies of income tax returns for the previous 3 financial years.
ఓకేనా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ది కూడా ఆ, 3 ఇయర్స్ ఎప్పుడు కట్టింది నా ఇన్కమ్ ట్యాక్స్? ఇగో కింద డేట్ చూడండి, 24 ఇగో సెక్షన్ ఆఫ్ సబ్మిటింగ్ అండర్ ఎనీ యాక్ట్, అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదో 24/9/2025 కంపెనీ యాక్ట్ 2025లో ఈయన కట్టింది. ఇది ఎప్పుడు కట్టాలి? మార్చి వరకు కట్టాలి. 2025 మార్చి లోపు కట్టాల్సింది. ఈయన ఎప్పుడు కట్టిండు? ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు? 2025 ఫైనాన్షియల్ 3 నెలల తర్వాత ఈయన కట్టిండు. 6 నెలల తర్వాత కట్టిన దానికి వీళ్ళు ఏ విధంగా ఇదవుతారు? ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది? ఇది 2025 ఫైనాన్షియల్ ఇయర్స్ ఎప్పుడు వస్తుంది? ఇది 3 ఇయర్స్ 2022 మార్చ్ టు 2025 మార్చ్ వరకు వస్తుంది. మరి ఈయన ఎప్పుడు కట్టిండు? సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఎప్పుడు కట్టిందంటే 2025 సెప్టెంబర్లో ఈయన కట్టిండు. ఓకేనా. ఇది అయితే ఈరోజు వాళ్ళకి ఎటువంటి అర్హతలు లేకున్నా ఈరోజు వాళ్ళకి టెండర్లు ఇస్తూ ఉండ్రు. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చుకున్న ఒక వైస్ ఛాన్సలర్ ఈరోజు ఎవరికి ఇచ్చిండ్రు వర్క్, ఎవరికి ఇప్పించిండ్రు? ఈ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉంది? ఉస్మానియా యూనివర్సిటీ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన మంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వర్క్ ఎవరికి ఇచ్చిండ్రు? సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఇచ్చిండ్రు. అర్థమైందా? ఇది ఈరోజు మరి 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారా? వాళ్ళ దగ్గర అడిగితే బాగుండేది, బద్నాం అయితే. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర వసూలు చేసి గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్ల రూపాయలు కార్యకర్తల పేరు మీద ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుండ్రా? ఇవన్నీ దేనికోసం చేస్తుండ్రు? ఓకే. ఈ విధంగా ఈరోజు ఈయన చెప్తా ఉంటాడు. మళ్ళీ రాహుల్ గాంధీని పట్టుకొని వద్దాం. ఈ విధంగా వీళ్ళన్నీ చెప్తా ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరిని మేము ఆదుకుంటున్నామన్నది చూస్తారు, కానీ ఈరోజు వాళ్ళని ఆదుకున్నట్టు లేదు. ఈరోజు ఇదంతా వీళ్ళందరూ కూడా ఇవాళ కూడా పేరుకు కాంగ్రెస్ పార్టీ కానీ నడుస్తుందంతా సిండికేట్. ఇది వాళ్ళు వీళ్ళనేది కాదు. ఈరోజు సిండికేట్ ఉన్నది, సిండికేట్ది నడుస్తుంది, సిండికేట్ది హవా కొనసాగుతుందని చెప్పడానికి నేను ఇది చూపెడుతున్నాయి. ఇది సిండికేటే నడుస్తుంది. ఇలా కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి ఏం నడుస్తలేదు, మొత్తం నడిచేది వాళ్ళే అని చెప్పే పరిస్థితి. ఇది ఈయన ఫైల్ చేసింది ఎప్పుడు? ఇది టెండర్ అయింది ఎప్పుడు అని అంటే 2025-26. ఓకేనా. 3 డిసెంబర్ 2025 రోజు ఈయన ఫైలింగ్ చేసిండ్రు. ఈయన ఫైలింగ్ చేసింది ఎప్పుడు? 2000 ఇగో ఇక్కడ పైన ఉంటుంది చూడండి. రైట్, ఇగో ఇక్కడ ఉంటుంది, ఇది స్టాంప్ వచ్చింది. ఇగో ఇక్కడ ఈయన ఫైల్ చేసింది ఎప్పుడు? డేట్ అయిపోయినాక ఫైల్ చేసింది ఈయన. సిరికొండ మధుసూదనాచారి డేట్ అయిపోయినాక ఫైల్ చేసింది. ఎప్పుడు ఫైల్ చేసిందంటే 3 డిసెంబర్ 2025 డిసెంబర్ ఇది చేసిండ్రు. టెండర్ డేట్ ఎప్పుడు? ఫైనల్ టెండర్ డేట్ ఎప్పుడు చూడండి. ఫైనల్ టెండర్ డేట్ వచ్చేసి ఇది కాదు, ఫైనల్ టెండర్ డేట్ వచ్చేసి 16/9/2025. ఈయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది ఎప్పుడు అంటే 2000. ఓకేనా. ఎప్పుడు కట్టినా 3 డిసెంబర్ 2025. అంటే ఎంత భయంకరం చెప్పండి. అంటే రూల్ ప్రకారం ఈయనకి ఇవ్వద్దు, దేని ప్రకారం కూడా ఈయనకి ఇవ్వద్దు. మరి అసొంటిది రూల్స్ బ్రేక్ చేసి మరీ సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఈరోజు మొన్నటిగా కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కొడుకు ఈరోజు ఏ విధంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు గార్డ్స్ వర్క్ ఇచ్చిండ్రు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఎవరి సంపాదన కోసం పనిచేస్తుంది? సిండికేట్ దొంగలు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవరికి ఉంటారు? రేవంత్ రెడ్డి ఎవరికి ఇప్పించిండు వారికి? ఈరోజు సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఈరోజు రేవంత్ రెడ్డి వారికి ఇప్పించిండు. సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఈరోజు రేవంత్ రెడ్డి వారికి ఇప్పించిండు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు సపరేట్ వీడియో పోస్ట్ చేస్తా. పైన ఏ లెక్కలు ఇచ్చిండ్రు, ఎట్లెట్లు ఇచ్చిండ్రో రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి చెప్పాలి, సిండికేట్ సర్కార్ చెప్పాలి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఈరోజు గాంధీ ఫ్యామిలీకి సమకూర్చడానికి ఇన్ని అడ్డతొక్కలు తొక్కుతున్నారా అని చెప్పేసి అనుమానం ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఎంతెంత మందిని మాయమాటలు చెప్పి ఏమేమి చేసిండ్రో, ఇంకో దగ్గరికి వెళ్ళి డబ్బు సమకూర్చడానికి ఇంకో ఎత్తుగడ కూడా చేసిండ్రు. అంటే ఇవన్నీ